ఏ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఎవరికి సీట్ ఇవ్వాలి అనే విషయాన్ని నిర్ణయిస్తారు. ఇందులో రాగద్వేషాలకు అతీతంగా ఉంటాయి. నా తన అనే తేడాలుండవు. అదృష్టవశాత్తు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ఏ విధమైన గ్రూపులు లేవు. అందరి యొక్క ఆలోచన, అందరి తపన కూడా ఉన్న మేరకు గెలవగలిగిన అవకాశాలు ఎక్కువగా ఉన్న వాళ్లకు, ప్రజల్లో విశ్వసనీయత బాగా ఉన్న వాళ్లకు, ప్రజల్లో మంచి పేరున్న వాళ్లకు, అటువంటి వాళ్లకు సీట్లు ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది. ఏ ఒక్కరికైనా కూడా ఇందులో బాధ ఉంటే ఉన్నవాడికి సీట్ రాకపోవడమో, లేకపోతే ఆశించిన వాడికి సీట్ రాకపోవడమో ఇలాంటివి జరిగితే దయచేసి ఏ ఒక్కరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేయాలనే ఆలోచన మటుకు చేయవద్దని కోరుతున్నాను. కాంగ్రెస్ పార్టీని నమ్ముకోండి, మరింత విశ్వసనీయత సంపాదించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ప్రతి ఒక్క కార్యకర్తను గుర్తిస్తుంది. ఒకరికి సీట్ ఇవ్వచ్చు, ఒకరికి సీట్ ఇవ్వకపోవచ్చు. సీట్ ఇవ్వకపోతే మరో మేలు చేయొచ్చు. దాన్ని దృష్టిలో పెట్టుకొని పూర్తిగా ప్రజాభిప్రాయం మేరకు మంచి అభ్యర్థులకే సీట్లు ఇచ్చే ప్రయత్నం చేస్తాం తప్ప ఇందులో ఏ కొంచెము కూడా తేడా జరగదు అనే విషయాన్ని మనం చెప్తున్నాం. ఎటువంటి విషయాల్లో మీరు సంపూర్ణమైన నిర్ణయాలను గట్టిగా తీసుకోవాలి. ఏ ఒక్క నాయకుడికైనా తనకున్న సీటు పోయిందనో, లేదు తను ఆశించిన సీటు రాలేదనో, ఏ ఒక్క నాయకుడైనా, ఏ ఒక్క కాంగ్రెస్ కార్యకర్తనైనా కాంగ్రెస్ పార్టీకి అపకారం చేయమని ఏ ఒక్కరు అడిగినా అటువంటి అడిగిన నాయకుడిని కాంగ్రెస్ పార్టీ నుంచి కార్యకర్తలుగా మీరే వెలివేయండి అని కోరుతున్నాను. అన్నిటికంటే కూడా కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ అవసరం. ఎన్నికల్లో ఒక్క త్రాటిపైన నిలిచి పోరాటం అనేది అవసరం. ప్రజలు మనతో ఉన్నారు. ప్రజల్లో ఉన్న విశ్వసనీయత ఓట్లుగా మార్చుకొని మళ్లీ అధికారంలోకి రాగలిగితే ఇవాళ చేసిన అభివృద్ధి, ఇవాళ చేస్తున్న సంక్షేమం మరింత అభివృద్ధి చేయటానికి, మరింత సంక్షేమం చేయటానికి మనం మళ్లీ పునరంకితమవుదాం. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇంటింటా సౌభాగ్యం అనే నానుడి మాటలను చేతలను చూపిద్దామనే విషయాన్ని సవినయంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. రాజశేఖర రెడ్డి గారు గుంటూరు జిల్లా రాజకీయ ఉపన్యాసం ఇచ్చారు. ఆయన ఇచ్చిన సందేశాన్ని రాజశేఖర రెడ్డి గారు చెప్పిన దాన్ని మనం అమలు జరిపి రాబోయే ఎన్నికల్లో 17 సీట్లు కాంగ్రెస్ పార్టీని గెలిపించి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తీసుకొచ్చి రాజశేఖర రెడ్డి గారిని మళ్ళీ చీఫ్ మినిస్టర్ గా ఇదే వేదిక మీద మేము చూస్తామని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. జలాశయ మేజర్ వ్యాధితో బాధపడుతున్నటువంటి బాలుడికి మన గుంటూరు సిటీలోని బాండ్ తీసుకొని పబ్లిక్ స్కూల్ యాజమాన్యం తరఫున ₹1,50,000 కలెక్షన్ చేసుకొని ఆ వ్యాధిస్తున్న బాబుకి చెక్కించే కార్యక్రమం చేపడుతున్నామని చెప్పి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఆ చెక్కుని వాళ్ళ బాబుకి అందజేస్తున్నారనే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. బాబుకి